హలో అండి, ఈ డిజైన్కి వచ్చేసి ఎలా మార్క్ చేసుకొని ఎలా స్టిచ్ చేసుకోవాలి చూడండి. నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచులు తీసుకున్నానండి. ఇందులో షోల్డర్ 3 ఇంచులు, నెక్ 4 ఇంచులు. ఇప్పుడు నెక్ వచ్చేసి 10.5 ఇంచులు ఉంది. 10.5 ఇంచులకు మార్క్ చేసుకున్నాను. ఇదే 10.5 ఇంచులు చివరన కూడా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 3 ఇంచులకు మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా 3 ఇంచులకు మార్క్ చేసి లైన్ డ్రా చేయాలి. ఇలా లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పైన నెక్ 3.5 ఇంచులకు మార్క్ చేయాలి. ఇక్కడ ఇదిగోండి 3.5 ఇంచులకు ఈ విధంగా మార్క్ చేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఈ స్కేల్తో నెక్ రౌండ్ చేయాలండి. ఇక్కడ బటన్ పెడతాను. ఇలా నెక్ రౌండ్ చేసి ఇప్పుడు మనం ఏ డిజైన్ అయితే కావాలనుకుంటామో ఆ డిజైన్ ఇందులో మార్క్ చేసుకోవాలి. కట్ వర్క్ పెడతాం కదా, ఈ స్ట్రైట్ లైన్ పైన కట్ వర్క్ పెట్టాము, పైన కట్ వర్క్ అండి. సేమ్ లైనింగ్ క్లాత్కు ఎలా అయితే డిజైన్ మార్క్ చేసుకున్నానో సేమ్ అదే డిజైన్ కాన్వాస్ పేపర్ పైన, ఈ క్యాన్వాస్ పైన ఈ విధంగా మార్క్ చేయాలండి. మీకు పెద్దగా కావాలంటే పెద్దది ఏదన్నా మూత కానీ ఏదన్నా తీసుకోవాలి. నేను చిన్నగా పెడుతున్నాను, అందుకే దీంతో మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఈ పేపర్ పైన ఇలా మార్క్ చేయాలి. ఇటువైపు కూడా ఇదే విధంగా మార్క్ చేసుకోవాలండి. బ్యాక్ బటన్స్ అండి, అందుకే నేను బ్యాక్ పార్ట్ విడదీస్తున్నాను. మిడిల్లో కట్ చేశాను, పేపర్ కూడా మిడిల్లో కట్ చేశాను. ఆ పార్ట్కి ఆ పార్ట్, ఈ స్పాట్కి ఈ పార్ట్ పెట్టి ఈ విధంగా జాయిన్ చేస్తున్నాను. డైరెక్ట్గానే జాయిన్ చేసుకోవచ్చు. కింద మెయిన్ క్లాత్, దానిపైన లైనింగ్ క్లాత్, దానిపైన లైనింగ్ పైన క్యాన్వాస్ పేపర్ డైరెక్ట్ జాయిన్ చేయొచ్చు. లైనింగ్ పైన జాయిన్ చేస్తున్నాను. చూడండి, ఈ పేపర్ కదలకుండా ఇలా పిన్స్ పెట్టుకొని మనం ఎలా అయితే మార్క్ చేసామో దానిపైన స్టిచ్ వేయాలండి. ఈ విధంగా దానిపైన స్టిచ్ వేసేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేయాలి. కట్ చేసి ఈ విధంగా టక్స్ పెట్టాలండి. ఈ కట్ వర్క్, ఈ కట్ వచ్చింది కదా, ఆ మిడిల్లో ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ అయితే వచ్చిందో అలా టక్స్ పెట్టుకొని నెక్ చుట్టూ విధంగా టక్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు రిటర్న్ తీయాలి. ఇలా రిటర్న్ తీయాలి. సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకొని ఇలా రిటర్న్ తీసి ఇలా ఈ చివరన వచ్చేసరికి స్టిచ్ వేయాలి. ఇలా స్టిచ్ వేసుకొని చుట్టూ లూజ్ కుట్ వేయాలండి. లూజ్ కుట్ వేసి ఎక్స్ట్రా ఉన్న మెయిన్ క్లాత్ కట్ చేసేయాలి. బ్యాక్ బటన్స్ సేమ్ ఇటు సైడ్ కూడా అదే విధంగా జాయిన్ చేసుకొని రిటర్న్ తీసి కట్ వర్క్ పైన స్టిచ్ వేసి విధంగా చేయాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ వెడల్పు 4 ఇంచులు తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసరికి 6 ఇంచులు పెడుతున్నాను. స్టార్ నెక్ పెడతానండి. అదే 4 ఇంచులు కింద కూడా మార్క్ చేసి మనకు కావాల్సిన డిజైన్ ఇందులో మార్క్ చేసుకోవాలి. రౌండ్ నెక్ అంటే రౌండ్, ఏ నెక్ అంటే అది ఇందులో మార్క్ చేయాలండి. నేను వచ్చేసి స్టార్ నెక్ మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా సేమ్ ఇందాక లైనింగ్ పైన ఎలా మార్క్ చేసుకున్నామో అలాగే పేపర్ క్యాన్వాస్ పైన పెన్నుతో మార్క్ చేసుకోవాలండి. మార్క్ చేసి కింద మెయిన్ క్లాత్ పెట్టి దానిపైన లైనింగ్ క్లాత్ పెట్టాను. దానిపైన ఈ పేపర్ క్యాన్వాస్ పెట్టి ఈ విధంగా పిన్స్ పెట్టుకోవాలి. కరెక్ట్ చూసి పెట్టుకోవాలి. మిడిల్లో వచ్చేట్టు లైనింగ్కి మిడిల్లో వచ్చేట్టు పేపర్ క్యాన్వాస్ పెట్టి ఇందాక ఎలా మార్క్ చేసుకున్నామో అలా స్టిచ్ వేయాలండి. పిన్స్ పెట్టుకుంటే కదలదు. ఒక సైడ్ షైనింగ్ ఉంటుంది, ఆ షైనింగ్ ఉన్నది క్లాత్ పైన పెట్టాలండి. కొంచెం అతుక్కుంటుంది. ఇలా క్లాత్ స్టిచ్ చేసుకున్న తర్వాత క్లాత్ కట్ చేసి ఇక్కడ ఈ కార్నర్ దగ్గర టక్స్ పెట్టుకోవాలండి. మనకు నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రిటర్న్ తీయాలి. రిటర్న్ తీసాక నెక్ చుట్టూ
ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఈ విధంగా కరెక్ట్గా బయటకు తీస్తూ నెక్ చుట్టూ స్టిచ్ వేయాలి. థ్యాంక్ యూ అండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.